నెల్లూరు మాగుంట లేఅవుట్ మెయిన్ రోడ్లోని 4వ అడ్డ రోడ్డు మొదట్లో వెంకట్రావు ఆధ్వర్యంలో ఆర్వి స్టడీ సర్కిల్ ట్యూషన్ పాయింట్ నూతనంగా ప్రారంభించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్, ఎంసెట్ పరీక్షలకు కార్పొరేట్ కళాశాలలో 20 సంవత్సరాల అనుభవం కలిగిన అధ్యాపకులచే నిర్వహిస్తున్నామని, 8, 9, 10 తరగతి విద్యార్థులకు బేసిక్స్ ట్యూషన్ ఏర్పాటు చేశామని, మధ్యతరగతి పిల్లలకు అందుబాటులో రేట్లను ఈ అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. తల్లిదండ్రులకు విజ్ఞప్తి, నూతనంగా మాగుంట లేఅవుట్లోని డిమార్ట్ రోడ్డు నందు ఆర్వి స్టడీ సర్కిల్ ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఐపీకి సంబంధించి ఇంటర్మీడియట్ పిల్లలు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎగ్జామ్స్ రేపు మార్చి 1 నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ 10 డేస్ పీరియడ్లో వారికి ఏదైనా సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎనీ అదర్ సబ్జెక్ట్స్ ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ 10 డేస్ మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడే ఒక కార్పొరేట్ కళాశాలలో 20 సంవత్సరాలు అనుభవం కలిగిన అధ్యాపకులచే మరియు 20 సంవత్సరాల నుండి ఇది కార్పొరేట్లో ప్రిన్సిపాల్గా వర్క్ చేసి, నా పేరు వెంకట్రావు, కె వెంకట్రావు, అదేవిధంగా ఐఎమ్ ఏ ఫిజిక్స్ లెక్చరర్, వెరీ సీనియర్ ఫ్యాకల్టీస్చే ఈ ఐపీకి సంబంధించి ఈ 10 డేస్ మీకు ఏమీ లేకపోయినా సరే, ఏదైతే 470కి 465 మార్కులు గోల్ కానీ లేదు ఫెయిల్ అవుతామని ఇబ్బందిగా ఉన్న పిల్లలకి ఈ 10 రోజుల్లో మంచి కోచింగ్ ఇచ్చి ప్రతి క్వశ్చన్ టు ఆన్సర్ నేర్పించబడును. అనంతరం రేపు జేఈ మెయిన్స్కి సంబంధించి సెకండ్ ఫేజ్లో కూడా కోచింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే టార్గెట్ ఉందో ఐఐటికి, నీటికి సంబంధించి ఖచ్చితంగా కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఇంటర్మీడియట్ రేపు మార్చి 15 కంప్లీట్ అవుతాయి. కాబట్టి అనంతరం జేఈ మెయిన్స్, దానితో పాటు ఎవరైతే జేఈ మెయిన్స్లో ఐఐటి రాలేదనుకుంటున్నారో వారికి ఎంసెట్ కోచింగ్ అనేది 100% డైలీ ఎగ్జామ్తో అసైన్మెంట్స్తో పర్ఫెక్ట్ కోచింగ్, టీచింగ్ ఇవ్వబడును. కాబట్టి నెల్లూరు నగరంలోని ఎవరైనా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశంగా భావించి ఒక్కసారి ఇన్స్టిట్యూట్ని వచ్చి ఒక్కసారిగా మాట్లాడి ఒక 1 వీక్ ఫ్రీగా కోచింగ్ ఇవ్వబడును. ఒక్కసారి విచ్చేయండి. మీకు ఓకే అనుకుంటే దీని అనంతరం ఎంసెట్ కానీ జేఈ మెయిన్స్ కానీ, అదే బైపీసీ విద్యార్థులకు నీట్ కోచింగ్, వెరీ సీనియర్ ఫ్యాకల్టీ, అబౌట్ 20 years ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పొరేట్ కాలేజెస్. కాబట్టి కార్పొరేట్ కాలేజెస్ మంచి లెక్చరర్స్ ఉంటారు, స్కూళ్ళల్లో మంచి లెక్చరర్స్ ఉంటారు. అయినప్పుడు కూడా స్టూడెంట్కి ప్రోగ్రామ్ రీచ్ అవ్వడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ టెక్నాలజీని బట్టి పిల్లలకి ఫోన్లకు కానీ టీవీకి కానీ అడాప్ట్ అవుతున్నారు. కాబట్టి దాని నుంచి ఓవర్కమ్ చేసుకుంటూ మేము అడాప్ట్ చేసుకుంటూ పర్సనల్ కోచింగ్ అనేది స్టూడెంట్ టు స్టూడెంట్ పర్సనల్ కోచింగ్ అనేది ఇవ్వడం అనేది ఈ ముఖ్య ఉద్దేశం. మా యొక్క ఎక్స్పీరియన్స్, మా యొక్క అనుభవాన్ని జోడించి పిల్లవాడు ఏదైతే టార్గెట్ అనుకుంటున్నాడో దాన్ని 100% ఫుల్ఫిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము. అదేవిధంగా స్కూలు 8th, 9th, 10th చదివే విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఇంటర్మీడియట్ కన్నా కూడా 8th, 9th, 10th చదివే విద్యార్థులకు మంచి అవకాశం. ఎందుకంటే రేపటి రోజున వారి యొక్క టార్గెట్ ఐఐటి కానీ, జేఈ మెయిన్స్ లేదా జేఈ అడ్వాన్స్డ్, నీట్ అనుకుంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్గా నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఎందుకంటే 8th, 9th, 10th క్లాస్లో ఉండే సిలబస్ కొంచెం అడ్వాన్స్డ్కి వెళ్ళగలిగితే, ఫౌండేషన్ తీసుకోగలిగితే 100% సీట్ గ్యారెంటీ అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు 8th, 9th, 10th చదివే విద్యార్థులు బుక్స్ చూస్తే ఐఐటికి సంబంధించి ఏదైతే ఇంటర్మీడియట్లో 5 సంవత్సరాల నాడు చదివే కోచింగ్ అనేది ఇప్పటి నుంచే స్కూల్లో ఇస్తున్నారు. కాబట్టి స్కూల్లో ఎంత మంచి ఫ్యాకల్టీ ఉంటారో తెలుసు, మంచి ఫ్యాకల్టీ ఉంటారు. ఎందుకంటే మేము కార్పొరేట్లో చేసాం కాబట్టి మంచి ఫ్యాకల్టీ ఉంటారు. అయినప్పటికీ కూడా పిల్లవాడిని రీచ్ అవ్వడం అనేది అందరిలో కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఎవరైతే వెనకబడిన విద్యార్థులు ఉంటారో, చదివేవాడు జేఈ మెయిన్స్లో 300 రీచ్ అవుతాడు, కానీ అందరు రీచ్ అవ్వగలరా? 15 లక్షల మంది రాస్తే 14,50,000 మందికి మాత్రమే ఐఐటి, నీట్లో అవకాశాలు ఉంటాయి. 8th, 9th, 10th చదువుతున్న విద్యార్థులకు భారంగా అనిపించే సిలబస్ని డైలీ పర్సనల్ అడాప్షన్ స్టూడెంట్ టు స్టూడెంట్ ప్రతి ప్రాబ్లం టచ్ చేస్తూ, ప్రతి కాన్సెప్ట్ టచ్ చేస్తూ, ప్రతి అప్లికేషన్ టచ్ చేస్తూ పిల్లవాడికి సులభమైన పద్ధతిలో మా యొక్క 20 సంవత్సరాల అనుభవంతో పిల్లవాడికి నేర్పించే బాధ్యత మాది. ఒకటే విజ్ఞప్తి,
ఒక్కసారి విచ్చేయండి బ్రాంచ్కి, ఒక్కసారి ఇన్స్టిట్యూట్కి రండి. ఏదైతే మీరు ఆశయంతో వస్తారో 100% ఫిల్ చేసే బాధ్యత మీ లెక్చరర్స్గా మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల కార్పొరేట్లో నేను ఒక లెక్చరర్ని ఫిజిక్స్, అదేవిధంగా ప్రిన్సిపాల్గా చేశాను. ఏంటనేది అన్ని అనుభవంతో ఇది మేము మీకు ఇచ్చే మంచి అవకాశం, దీన్ని ఉపయోగించుకోండి. నెల్లూరు గ్రామ ప్రజలు రేపు జేఈ మెయిన్స్లో ఏదైతే ఒక ఐఐటీలో సీట్స్ మొత్తం ఫిల్ అయ్యేది 50,000 అయితే 14,50,000 మంది మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళల్లో మధ్య తరగతి 70% ఉంటారు. వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి? డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్తే లక్షల్లో ఫీజులు ఉంటాయి. కాబట్టి వారికి సులువైన పద్ధతిలో సెకండ్ ప్రోగ్రామ్ ఏంటంటే ఎంసెట్. ఈ ఎంసెట్ కోచింగ్ మధ్య తరగతి వాళ్ళకి తక్కువ ఫీజులో ఏదైతే మేము కార్పొరేట్లో తీసుకునే ఫీజెస్ ఉంటాయో అవి కాదు, మేము తక్కువ ఫీజులో మధ్య తరగతి వాళ్ళకి అనుకూలంగా ఇది ఒక సర్వీస్ మోడ్తో మేము స్థాపించాము. దీంట్లో ఒక్కసారి విచ్చేయండి. ఎందుకంటే మేమంత ఫీజులు కట్టడం అనేది, ఫీజు అనేది సెకండరీ, ఫస్ట్ ప్రైమరీ సర్వీస్ మోడ్. ఒక్కసారి విచ్చేయండి. మీ పిల్లవాడిని తీర్చిదిద్దే బాధ్యత మేము. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.